గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తిరుగులేని ప్రజాశక్తుల మహాకలయిక ఒకే వేదికపై అద్భుత ప్రజానాయకులు అన్నటువంటి వార్తని అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. యువగళం నవశాఖం అంటూ ఇవాళ జరగబోతున్నటువంటి సభ 226 రోజులు 97 నియోజకవర్గాలు 2100 పైచిలుకు గ్రామాలు 3132 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది అన్నటువంటి దాన్ని. ఇందులో బహిరంగ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం. విజయోస్తు దిగ్విజయోస్తు అని. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక మాట అంటూ ఈ మధ్యన వాళ్ళ పార్టీ వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. మనం తెలుగుదేశం వెంట వెళ్ళట్లేదు, ఎందుకంటే తెలుగుదేశం వెనకాల పడుతున్నారు అంటున్నారు కాబట్టి తెలుగుదేశం వెంట వెళ్ళట్లేదు, తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామని గుర్తుపెట్టుకోండి అని. సాధారణంగా మనం ఇప్పుడు వీటిట్టు చూసినా కదా, సినిమాలు చూసినా కదా, పోస్టర్లు అన్నది పొలిటికల్ పోస్టర్లు కూడా రైజ్ అవుతున్నాయి. సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నటువంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ బొమ్మ ఇంతేసి అందులో హీరోయిన్ బొమ్మ లేకపోతే కనుక ఏ సునీలో సైడ్ యాక్టర్ల బొమ్మ పెద్దదిగా వేస్తారా? హీరోయిన్లనైనా సమంగా వేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ని మెయిన్ పొజిషన్లో చూపెడతారు. ఇప్పుడు ఇందులో చూడండి అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, తెలుగుదేశం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. మధ్యలో చంద్రబాబు, లోకేష్ హీరోలు, అటు ఇటు సైడ్ పోర్షన్స్లో ఓ పక్కన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ స్థాయి ప్రస్తుతం సైడ్ పోర్షనే, పవన్ కళ్యాణ్ కూడా సైడ్ పోర్షన్ కనిపెట్టారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటిది చెప్తే కనుక సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి భాషలో వైసీపీ కోవర్ట్ అవ్వచ్చేమో. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా కోవర్టేనా అన్నది ఒకసారి ఆలోచించుకుంటే ఆయనకి తెలియనంత అమాయకుడేం కాదు, కాకపోతే అది నడుస్తుంటుంది. లేకపోతే చాలా పత్రికలకి టీవీ ఛానల్కి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు లోకేష్. అందులో ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూ, దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాం, వేధించం, నేరస్తుని వదనం, ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం, తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డే దీనికి నిదర్శనం, డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు, ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ, జగన్కు సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు, ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్, వరుసగా ఓడే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వం. ఇది చాలా స్పష్టమైనటువంటి అంశాలు. ఒకటి ఏదో మేము వస్తే మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అన్నటువంటిది కాకుండా కేవలం నేరస్తులను వదిలిపెట్టడం తప్పించి సామాన్యుల్ని వేధించం అన్నటువంటి మంచి కాన్సెప్టే. లేకపోతే ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం, ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడాలు అనేటువంటి కాన్సెప్ట్ కానివ్వమన్నది, ఇది మంచి కాన్సెప్టే. అయితే డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు, ఇది తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా చేస్తారంటే అదే అసాధ్యం, వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. జగన్కి సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు, అది వెర్రితనం, అది అబద్ధం, పచ్చి అబద్ధం. తెలుగుదేశం పార్టీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి జనం ఎవడో అనుకోవట్లేదు అది. లేకపోతే ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం అంటే మళ్ళీ ఫ్రీగా ఇస్తారనుకుంటా. ఇప్పుడైతే కరెక్ట్గానే అందుతోంది, జనానికి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదివరకు ఫ్రీ పేరుతో డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు రేట్ ఎక్కువైంది, ఫ్రీ అయితే కాదు, అంతే తేడా. అంటే మళ్ళీ రేపు వచ్చాక ఫ్రీగా ఇస్తారనుకుంటా, ఫ్రీ అనే పేరుతో తీసుకుంటారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, ఇది మళ్ళీ కొత్త కాన్సెప్ట్, అంటే మళ్ళీ మొదటి నుంచి భూ వివాదం తీసుకురావడం అవుతుంది. మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్, ఇది గంజాయి ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల చేత గంజాయి ఆపించే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే కదా చచ్చిపోయింది, అప్పుడు ఎమ్మెల్యేని కాల్చి చంపింది తీవ్ర నక్సలైట్లు. అంటే ఇక్కడ ప్రతి పార్టీ కూడా బయట అరక్ ఏజెన్సీ, పాడేరు ఏజెన్సీ యువతలకు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాల్సిందే, కానీ అక్కడ గంజాయి దర్జాగా సాగుతుంది, ఎవడు ఏం పేకట్లేదు. ఇవన్నీ ఉత్తుత్తి స్టేట్మెంట్లు. ఇప్పుడు పంజాబ్లో ఏమైంది, ఆపు వచ్చిన తర్వాత తగ్గిందా, ఇంకొంచెం పెరుగుతోంది. ఒక్కసారి డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకరం. నాయకులు బయట కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం. ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరిగింది, డ్రగ్స్ దానికి మళ్ళీ పట్టుకుంటుంటారు అంతే, అంతకుమించి ఏముండదు. చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతాల్లో ఏజెన్సీలో గంజాయి సాగుని చెయ్యనీయకూడదు, జైళ్లలో పెట్టాలి. వందలు కాదు వేలాది మందిని జైళ్లలో పెట్టాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు. కాబట్టి చెయ్యరు, చేస్తే ఓట్లు పోతాయి. అక్కడ దాదాపుగా ఉత్తరాంధ్ర మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి భయాలు, దీనికి నిజంగా రాజకీయ చిత్తశుద్ధి ఉంటే కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే వరుసగా ఓడే వాళ్ళకి టికెట్లు లేవు, ఇది ఎంతవరకు నిజం అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన, ముందు విజయంపై దృష్టి సారిద్దామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో విపక్ష కూటమి, ఇండియా భేటీ, సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై చర్చ. ఇండియా కూటమి
ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో పాటు మరికొందరు నేతలు చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల విజయంపై దృష్టి సారిద్దామని, ఎన్నికల తర్వాత అభ్యర్థిని నిర్ణయిద్దామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఇండియా నేతలు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని అశోక హోటల్ ఈ సమావేశానికి వేదికైంది. 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించారు. కాకపోతే అసలు పాయింట్ ఏంటి, ఇరికించడానికి అక్కడ మమతా బెనర్జీ ప్లస్ ఈవిడ కలిసి ఇదే కేజ్రీవాల్ కలిసి నాటకం ఆడారు. అసలు పాయింట్ తెలిసినా కూడా ఈనాడు అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ను కూడా కొమ్ము కాయాలనుకుంటుంది. ఈనాడు ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడినటువంటి ఈనాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమా లేకపోతే తన సొంత భవిష్యత్తు కోసమా కాంగ్రెస్ని కాపు కాయాలనుకుంటుంది. అందుకోసమే అంత పెద్ద ఇష్యూ చాలా నార్మల్ వార్తగా ఖర్గేజీ మీరే ప్రధాన అభ్యర్థి అని వదిలేసింది. బట్ అది పెద్ద లొకలొకలు అన్న విషయం తెలీదా? అట్లాగే స్టాలిన్ కూడా కాంగ్రెస్ త్యాగాలు చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట కాంగ్రెస్ వాళ్ళ మాట వినాలని చెప్పుకొచ్చాడు. అంత పెద్ద ఇష్యూని చాలా లైట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందంటే ఈనాడు అదే బీజేపీ విషయంలోనైతే రచ్చరచ్చ చేస్తుంటుంది. లేకపోతే ఇల్లిదిగో అల్లదిగో అంటూ పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులు ఎత్తేసిన జగన్ లబ్ధిదారులకు 300 కోట్ల మేర బకాయిలు, 800 కోట్ల కేంద్ర నిధులు మళ్లింపు. సాధారణంగా విష గుళికలు అంటారు. రోజుకు ఒక విష గుళిక వేస్తున్నది ఫ్రంట్ పేజీలో, అందులో ఇదొక విష గుళిక. ఇక్కడ ఈ ఫోటోలోనేమో ఫ్రంట్ పేజీ ఫోటోలోనేమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పునాదులు వేసినటువంటి వాటిని చూపెట్టుకొచ్చారు. లోపల పేజీలోనేమో దూరంగా చూస్తే కట్టబడినటువంటి ఇళ్ళు కనబడుతున్నాయి, ఇప్పుడు కడుతున్నటువంటి వాటిని చూపెడుతున్నాయి. టిడ్కో ఇళ్ళు అన్నటువంటి పేరుతో ఒక్క ఇల్లు నిర్మాణం జరగకపోయినా బయట నుంచి బొమ్మలు చూపెట్టి అద్భుతంగా ఉందని చెప్పి కట్టిన 4 ఏళ్లని చూపించి రచ్చరచ్చ చేసి సూపర్ అని చెప్పుకుంటూ జనాల్ని మోసం చేసింది తెలుగుదేశం అయితే, నెత్తిని కాసుకుని మోసింది ఈనాడు. ఇప్పుడు దాదాపుగా 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి అన్నటువంటిది వాస్తవం. కట్టాల్సింది 30 లక్షలు, ఓకే అయింది 15 లక్షలు. ఆ 15 లక్షల ఇళ్ళని రేపు జనవరికి ఎంతవరకు పూర్తి చేస్తారని నేను అనుకోవడం ఓ 10-12 లక్షలు పూర్తవుతాయి. అది తెలిసినా కూడా మిగతా కట్టని వాటినే చూపెట్టడం అన్నటువంటిది ఈనాడుకు ఉన్నటువంటి నిజమైనటువంటి నైజం. అదే విషగుళిక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని చూపెడుతూ చేసేటువంటి ఎత్తుగడ. లేకపోతే కృష్ణా జలాల కోసం రోడ్డెక్కిన రైతన్న అంటూ బీబీసీ ఆయకట్టుకు అందిరినేవా నీటిని మళ్లించాలని డిమాండ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల అరెస్ట్. అదేంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యమిస్తే రైతన్న రోడ్డుకు వచ్చాడు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమిస్తే పార్టీ వాళ్ళు ఉద్యమించారు. వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ బుద్ధిని ఎవరూ మార్చలేరు. కాబట్టి అది సహజం, దాన్ని మార్చాలని కోరుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే పుట్టుకతో వచ్చే బుద్ధి పుట్టుకలతో కానీ పోదు కాబట్టి. లేకపోతే వ్యాజ్యాల లోతుల్లోకి వెళ్ళి వాదనలు వింటాం. ప్రభుత్వం పిటిషన్లను అనుబంధ పిటిషన్పై ఒకేసారి ఉత్తర్వులు ఇస్తాం. విశాఖ ప్రభుత్వ కార్యాలయాల తరలింపై స్పష్టం చేసిన హైకోర్టు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పర్యవేక్షణ సమీక్ష పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారని దాఖలైన వ్యాజ్యాల లోతులోకి వెళ్లి బుధవారం వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్తో పాటు జీవో అమలును ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పైన ఒకేసారి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల దంద, 1 కాదు 2 కాదు, కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి 10,000 కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే 25,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లీగల్ ఫైట్ అమరావతిలోనే ఆగిపోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలి. విశాఖ కేంద్రంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిసినా సరే అక్కడికి పోవడానికి వీల్లేదంటూ చేస్తున్న దందాకి న్యాయస్థానాలు వేదిక అవుతున్నాయి. బట్ న్యాయమూర్తి గారు ఏం చెప్తారు, అక్కడ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళడానికి ఏంటి అభ్యంతరం అన్నటువంటిది ఇవాళ చూడాల్సి ఉంది. లేకపోతే తమిళనాడును ముంచెత్తిన వరదలు అంటూ పలు జిల్లాలలో కుంభవృష్టి, 10 మంది మృతి, 800 మంది ప్రయాణికులతో చిక్కుకున్న రైలు, ఏడాది సగటు వర్షపాతం 48 గంటల్లోనే నమోదైంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ధాన్యం కొనుగోలుకి ఏది గ్యారంటీ అంటూ మిల్లర్ల సమయానికి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఆర్బీకేల వద్ద నిరీక్షించలేక మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్పేట మండలంలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఎల్ఎన్పేట మండలంలో 10 రైస్ మిల్లులు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేసే మిల్లులు ముందుగా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి, అప్పుడే వాటికి ఆర్బీకేలు ధాన్యం కేటాయిస్తాయి. రైతులు ధాన్యం లోడ్లతో ఆర్బీకేల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు.
ఒకవైపు ట్రాక్టర్ల దగ్గర పెరిగిపోతుంటే ఎప్పుడు వర్షం పడి ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజట, అందుకోసం అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డిల పేరు మీద ఇచ్చుకొచ్చారు సాక్షిలో. లేకపోతే అప్పులంటూ అబద్ధాల డప్పు అంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే, అసలు ఆస్తుల కల్పనకు వెచ్చిందే మూలధన వ్యయం ఇప్పుడే అధికం, అనధికారిక డిపాజిట్లు మార్గదర్శిలోనే ఉంటాయి రామోజీ, అప్పులు పెండింగ్ బిల్లులు అంటూ ఊహాజనిత ప్రచారాలు, ప్రభుత్వాలకు అనధికారిక అప్పులు ఉండవని ఇంగిత జ్ఞానం లేదా, తప్పుడు కథనాలతో మరోసారి దిగజారుతారని చాటుకున్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. రాష్ట్రం అప్పులపై ఈనాడు రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారు, నిరాధారమైన గణాంకాలతో దుష్ప్రచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపడుతుందంటూ దుర్మార్గంగా వండివార్చిన కథనాలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వపై ఆ పత్రిక ఉన్న ద్వేషం కక్ష అర్థమవుతున్నాయన్నారన్నటువంటి దాంతో ఈనాడు కథనానికి సంబంధించి కౌంటర్ కథనాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే పోలిపల్లి భూబాధితుల ఆందోళన, లోకేష్ సభ జరిగే గ్రామంలోని టీడీపీ నాయకులు భూ అక్రమాలు, న్యాయం చేయాలంటూ భూమి యజమాని వారసుల ఆందోళన, టీడీపీ నాయకులు ఆక్రమించిన భూమిలోనే ప్లకార్డులతో నినాదాలు, తమకు జరిగిన అన్యాయంపై పవన్ ప్రశ్నించాలని డిమాండ్, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టీకరణ. అంటే మొత్తం కలిపితే 1 2 3 4 5 6 7 8 9 10 మంది గెలిస్తే అది పెద్ద ఆందోళన అయింది. వీళ్ళు లోకేష్ మీదన అటాక్ కోసం వాడినటువంటి అస్త్రం. లేకపోతే వీళ్ళు రాశారు ఇండియా కూటమిలో లొకలొకలు అంటూ. తాజా భేటీలో మరోసారి బట్టబయలు, దళిత కార్డుతో ప్రధాని అభ్యర్థి మరి ఖర్గే భేటీలో మమతా కేజ్రీవాల్ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి నితీష్ లాలు, ప్రధాని ఎవరైనా గెలిచాక చూద్దామంటూ ఖర్గే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం, అసలు ఇట్లాంటివి ఇస్తున్నారని మనకు ఎవరికైనా తెలుసా? కాకపోతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది. పత్రికలు అయితే రాసే ఓపిక లేదు. ఇక్కడ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 100 కోట్ల రూపాయలు, మొత్తం 100 అంటే కోటి రూపాయలు, మొత్తం కలిపి 42.6 కోట్లను తాడేపల్లిని సీఎం క్యాంప్ కార్యాలయం నేడు బటన్ నొక్కి వారి ఖాతాలో నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే దీవెనతో దింబ తిరిగి అన్నటువంటి మరొక వార్తను హైలైట్ చేశారు. ఏదైతే ఈనాడు వార్తలకు కౌంటర్ రాయడం సరిపోతుంది. దుష్ప్రచారంలో గోబెల్ని మించిపోయిన రామోజీ, ఉన్నవి లేనట్టు లేనే ఉన్నట్టు దుష్ప్రచారం చేయడంలో గోబెల్ని సైతం రాజగురు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుపేదలు, వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను, అదే పనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత 5 ఏళ్లుగా తెగ ప్రయాసపడుతుంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్నత ప్రభుత్వ విద్యారంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బురజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండి వారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం దీవెనే శాపమైన వేళ అంటూ విద్యా దీవెన పథకంపై తన అక్కసనంత రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలు చెల్లించాల్సిన ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమ చేస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే అమల్లో కానీ, నిధుల విడుదలలో కానీ, లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్యలో కానీ, ప్రభుత్వాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు 100% విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతుంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇప్పుడు జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు అంటూ 3 వారాలు పొడిగించిన హైకోర్టు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 3 వారాల పాటు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జునుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25 విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించారు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి జగన్ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని ఛార్జ్షీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడి కత్తి సంపాదించాడని, అదను చూసి జగన్పై దాడి చేశాడని వివరించింది. దీని వెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తెలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తర్వాత ఎన్ఐఏ కుట్ర కోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో తనపై అత్యాత్మ కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏని ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఏడాది ఏప్రిల్ విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్లో విచారించిన హైకోర్టు విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వ్యవహారం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏని ఆదేశించి తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. త్రిసభ్య ధర్మాసనం విచారించాలి అంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకి అనువైన ప్రదేశాల గుర్తు ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారించాల్సిన త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తేల్చెప్పింది. జీవో 2283ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర మంగళవారం మరోసారి విచారించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు వేలూరు మహేశ్వర్ రెడ్డి, చింతల సుమన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కార్యాలయ తరలింపు వ్యవహారం ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారించి తప్పుకోవాలని రెక్యూజ్ మిమ్మల్ని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నీ కోరడం లేదని, వీటిని త్రిసభ్య ధర్మాసనాన్ని పంపాలని మాత్రమే అభ్యర్థిస్తున్నామని వివరించారు. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందు పంపాలని, వీటిని విచారణార్హత లేదంటూ తాము దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ముందు నిర్ణయం వెలువరించాలన్నారు. ఆ తర్వాతే ప్రధాన వ్యాజ్యాలు పూర్వాపరాల్లోకి వెళ్లాలని కోరారు. కార్యాలయాల తరలింపు వ్యవహారంలో గతంలో దాఖలైన వ్యాజ్యాలు, తాజా క్యాంప్ కార్యాలయాలపై దాఖలైన వ్యాజ్యాలు పరస్పరం ముడిపడి ఉన్నాయన్నారు అన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి యోగళం పాదయాత్ర మా కూటమికి జైత్రయాత్ర సైకో సర్కార్ దించడమే టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం. వరుసనే అందరికి ఇచ్చినటువంటి ఇంటర్లో స్టాన్ఫోర్డ్ నేర్పని పాఠాలు పాదయాత్ర నేర్పింది. కష్టాల కన్నీటి తడి చూస్తూ వచ్చా గద్దెనెక్కితే ఆ కన్నీటిని తుడుస్తాం, తప్పుడు అధికారులను వదిలిపెట్టాం, ప్రతి హామీ అమలు చేస్తాం, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగులకు ఖచ్చితంగా 1 జీతాలు, అంగన్వాడీ ఆశయాలను ఆదుకుంటాం, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్యాలెస్లో ప్రకంపనలు అంటూ అసమ్మతి దెబ్బకు దిగొచ్చిన జగన్ ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో చర్చలు, వరుసగా 2వ రోజు కొనసాగిన భేటీలో అంగబలం అర్ధబలం ఉన్న వారికి బుజ్జిగింపులు, బలహీన వర్గ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, ముందుగా సజ్జల మిథున్ రెడ్డి బ్రెయిన్ వాష్, జగన్ చెప్పింది విని వచ్చేయాలని షరతు, టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారు వివరణ, బెజవాడలో వెల్లంపల్లి మల్లాది టికెట్లకు వెళ్ళంతూ, తాడేపల్లికి వచ్చిన మంత్రులు పినిసే ఉషశ్రీ, రాపాక తిప్పల కిలారు చిట్టుబాబు శంకరనారాయణ కూడా ఎల్లుండి స్పీకర్ సీతారాం వంతు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే పోలంపల్లిలో ఎన్నికల శంఖారావం అంటూ నేడే యోగళ ముగింపు సభ 2014 తర్వాత ఒకే వేదికపై బాబు పవన్ 600 మంది ఆసీనులు అయ్యేలా భారీ సభా వేదిక, శ్రేణుల కోసం 20 గ్యాలరీలు, వేదిక వద్ద మధ్యాహ్నం 25,000 మందికి భోజనాలు, ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు అధికారుల నిరాకరణ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే మహోగ్రంగా ఉద్యమం అంటూ పత్తికొండలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అంగన్వాడీల యత్నం, అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని శ్రీదేవి హామీ, పలుచోట్ల రోడ్లపైనే వంట వార్పు భోజనాలు, కొనసాగిన ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు, చెవిలో పూలు, రోడ్లపై భిక్షాటనతో వినూత్న నిరసన, సమ్మెకు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల మద్దతు, అనంతపురం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై భోజనం చేస్తున్న అంగన్వాడీలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మరో 49 మంది అంటూ 141 పెరిగిన సస్పెన్షన్ ఎంపీల సంఖ్య, లోక్సభలో ఒకే రోజు 6 బిల్లుల ఆమోదం, పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరించిన టీఎంసీ ఎంపీ, వీడియో తీసిన రాహుల్, ఎంపీ కళ్యాణ్పై మండిపడ్డ ధన్ఖడ్, బీజేపీ, పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అంటూ ప్రధాన విమర్శ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి రచ్చ మామూలు రేంజ్లో లేదు. ఓ పక్కన కరెక్ట్ అయినటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి అసలైనటువంటి అంశం ఏదైతే పార్లమెంటు మీద దాడి చేసేంత స్థాయికి దిగజారిపోతున్న వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళు నిరుద్యోగులు, అమాయకులు అని ఎవరైతే రాహుల్ గాంధీ చెప్పాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే అబద్ధాల బాట అంటూ నిన్నటి ఈనాడుకి తర్వాత ప్రభుత్వం వివరణిస్తే దాన్ని వీళ్ళు తిడుతూ రాసుకొచ్చినటువంటి వార్త, ఎజెండాలతో కూడినటువంటి వార్త నడుస్తూ ఉంది. లేకపోతే వ్యాజ్యాలపై లోతైన విచారణ జరుపుతామంటూ పిటిషనర్లు ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్పై ఒకేసారి నిర్ణయం, హైకోర్టు విశాఖ కార్యాలయాల తరలింపై విచారణ నేటికి వాయిదా, దాన్ని ఆపాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే సీరియస్గా ఉంది. లేకపోతే జగన్ తీరుతోనే వైసీపీలో తిరుగుబాటు, ప్యాలెస్ని తాకిన పార్టీలో ప్రకంపనలు, ఎంపీ రఘురామరాజు ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తన నచ్చకనే వైసీపీలో తిరుగుబాటు మొదలైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు తానే గొప్ప వ్యక్తిగా మహానుభావుడు ఊహించుకుంటూ ఎమ్మెల్యేలు పనికిరారన్నట్టుగా వారిని తీసేస్తున్నాం, వీరిని మార్చేస్తున్నాం అంటే ఎవరు మాత్రం సహిస్తారు? జగన్ పార్టీ పెట్టకముందే 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ముందు వచ్చిన చెవులను వెనకొచ్చిన కొమ్ములు వెక్కిరించినట్టుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. బెంగళూరులో మా పార్టీకి చెందిన 40 మంది ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తిరుగు
తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నారు. వైసీపీలో భూకంపం మొదలైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని బతిమాలే పరిస్థితి జగన్కి దాపురించింది. ఈ ప్రకంపనల ప్యాలెస్ కూడా తాకాయి అంటూ రఘురామ్ అన్నారు అన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే వాలంటీర్లపై వేటు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తటస్థుల తొలగింపు ఇప్పటి వరకు 50,000 మంది ఇంటికి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి చోటు, వచ్చే ఎన్నికల్లో లబ్ధే లక్ష్యంగా పావులు. గ్రామ వార్డు వాలంటీర్లుగా చాలా వరకు వైసీపీ కార్యకర్తలు నియమించారు. రిజర్వేషన్లో అర్హత పరంగా పార్టీ కార్యకర్తలు అందుబాటులో లేని చోట్ల అయిష్టంగా తటస్థులను తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20% ఉంటారు. నెల ఎంతో కొంత వస్తుందని అప్పట్లో విధుల్లో చేరారు. అయితే జగన్ సర్కార్ స్థానిక అధికార పార్టీ నేతలు చెప్తున్న అడ్డమైన పనులన్నీ చేయలేక సతమతమవుతున్నారు. అధికార పార్టీకి ప్రచారం చేయడం, ఇంటింటికి వెళ్ళి నవరత్నాల కరదీపికను పంపిణీ చేయడం, ప్రతిపక్ష పార్టీలు సానుభూతి పనులను పథకాలు కట్ చేయడం, వారి ఓట్లు తొలగించడం వంటి పనులను మనస్సాక్షిని చంపుకుని చేయలేకపోతున్నారు. దీంతో జగన్ సర్కార్ భజన చేయని వైసీపీకి అనుకూలంగా పనిచేయని వాలంటీర్లపై వేటు వేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.